పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దీన సేవకుడు ఈ స్థలమునందు నిలబడి ఉండగా నీ సేవకుడిని నాయన మీ సిలువ చాటున మరుగు చేసి ఈ రాత్రి కాలము మా తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను ఒకసారి నాయన పరీక్షగా చూసుకోవటానికి సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో 38 లోయల గురించి ప్రస్తావించబడింది. ఈ రాత్రికాలం శ్రమ లోయ గురించి మనం ధ్యానం చేద్దాం. వ్యాలీ ఆఫ్ ట్రబుల్, ముసీబత్ కి ఘాటి. ఈ యొక్క 38 లోయలు, వాటిలో ప్రతిదీ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. 38 లోయల నుండి ఈ రాత్రికాల సమయం ఆకోరు లోయ గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆకోరు లోయ యూదా ఉత్తర సరిహద్దుల్లో ఎరికోకు వాయువంగా ఉన్నటువంటి ప్రదేశం. ఇశ్రాయేలీయులు ఆకాను మరియు అతని కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపి శిక్షించిన ప్రదేశంగా గుర్తించబడింది. ఈ లోయ తీవ్ర ఇబ్బందులు, శిక్షలకు ప్రతీకగా నిలుస్తూ ఉంది. ఆకోరు అంటే ఇబ్బందులు, బాధ లేదా శ్రమ అని అర్థం. ఈ లోయను శ్రమలోయ అని ఎందుకు పిలుస్తారో అర్థం చేసుకోవటానికి యెహోషువ గ్రంథంలో ఆకాను చేసినటువంటి పాపం, ఆకాను దేవుని ఎడల కలిగినటువంటి అవిధేయత, ఆ యొక్క విషయాల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఒక 5 అంశాలు, 5 మాటలు ఈ రాత్రికాల సమయం మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది ఆకాను చేసినటువంటి పాపం. ఇశ్రాయేలు యెరికో యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత యూదా వంశానికి చెందినటువంటి ఆకాను దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించి యెరికో నగరంలో ఉన్న కొంత దోచుకున్న ఆస్తిని తన కోసం ఆయన దాచుకున్నాడు. నేరుగా ప్రభు యొక్క ఆజ్ఞను ధిక్కరించి యెరికో నుండి కొల్లగొట్టిన వాటిలో కొన్ని వస్తువులను తన కోసం ఉంచుకున్నాడు. దోచుకున్న వస్తువులన్నీ ప్రభువుకు ప్రతిష్ఠించమని దేవుడు ఆదేశించినటువంటి ఆ యొక్క ఆజ్ఞను నేరుగా ఉల్లంఘించినటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఆకాను కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాట ధిక్కరించడం పాపం. దేవుని యొక్క మాటకు విధేయత చూపకపోవటం పాపం. ఈ 2 విషయాల్లో ఆకాను తన యొక్క అంతరంగము కోరినట్లుగా తన కన్ను దేన్నైతే చూసిందో వాటిని పొందుకోవాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వాడుగా, కాంక్ష కలిగినటువంటి వాడుగా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించేటటువంటి వ్యక్తిగా ఉండవలసినటువంటి యొక్క ఆకాను దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి పాపము చేసినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ముందుగానే యెహోషువ చెప్పాడు ఇశ్రాయేలుకు. ఏమని చెప్పాడంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు చూసినట్లయితే, ఈ పట్టణంను దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆమె ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితమగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. దేవుని యొక్క స్పష్టమైనటువంటి ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి ఆకాను తను దోచుకున్నటువంటి ఆ యొక్క కొంత భాగాన్ని తీసి ఆయన దాచుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ పాపం కారణంగా ఇశ్రాయేలు తమ తదుపరి ప్రయాణంలో, తమ తదుపరి యుద్ధంలో వారు ఓటమి పాలైనట్లుగా మనం చూస్తాం. రెండవది చూసినప్పుడు హాయి యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓటమి. ఇశ్రాయేలీయులు
7 దినములు యెరికో పట్టణం చుట్టూ తిరుగుతూ, యాజకులైనటువంటి వారు బూరలు ఊదుతూ, 7వ దినమున మాత్రమే 7 మార్లు యెరికో పట్టణాన్ని చుట్టుముట్టి బూరలు ఊదినప్పుడు యెరికో గోడలు కూల్చబడ్డాయి. యెరికో గోడలు కూల్చబడి దేవుడు అనుగ్రహించిన అనూహ్యమైనటువంటి గొప్ప విజయాన్ని చవి చూసినటువంటి వెంబడే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో సంతోషించవలసినటువంటి దేవుడు విజయాన్ని అందించాడు. హాయి పట్టణాన్ని కూడా సునాయాసంగా మేము పట్టుకోగలం. హాయి పట్టణంలో ఉండేటటువంటి వారు, హాయిపురంలో ఉండేటటువంటి ప్రజలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారు వచ్చి యెహోషువకు చెప్తూ ఉన్నారు, 3000 మంది మాత్రం వెళితే చాలు, సునాయాసంగా ఆ యొక్క పట్టణాన్ని మన హస్తగతం చేసుకోవచ్చు. యెహోషువతో వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు చూసినప్పుడు యెహోషువ ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళి దేశమును వేగు చూడమని చెప్పి బేతేలు తూర్పున దిక్కున బేతావేకు దగ్గరనున్న హాయి అను పురము నాకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూచి యెహోవా యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. విజయం ఇచ్చినటువంటి దేవుడు ఇశ్రాయేలులకు మరి ఒక విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడని భావించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ వేగుల వారిని పంపించాడు. హాయిపురం యొక్క పట్టణ పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? మనం జయించడానికి మన బలము సరిపోతుందా? మనకున్నటువంటి సైన్య సమూహం సరిపోతుందా? వెళ్ళినటువంటి వేగుల వారు సందేశాన్ని తీసుకొని వచ్చారు. 3,000 మంది వెళితే చాలు, ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోగలుగుతాం. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 3,000 మంది వెళ్ళారు. 36 మందిని తరిమి హతమార్చినప్పుడు ఇశ్రాయేలీయుల కలవరం ప్రారంభమైంది. ఇశ్రాయేలీయులలో కన్నీరు కారుస్తూ ఉన్నారు. జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి అవమానం, భయంకరమైనటువంటి ఓటమిని తట్టుకోలేక ఇశ్రాయేలు యూదా గోత్రానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిన నేను సమాధానము చెప్పాలి అని యెహోషువ వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయడం ప్రారంభించాడు. తన తలను నేలకు మోపి తన వస్త్రాన్ని చింపుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, ఏ రీతిన నేను సమాధానం వీరికి నేను చెప్పాలి? ఘోరము జరిగిపోయింది, ఘోరమైనటువంటి అవమానం, ఘోరమైనటువంటి ఓటమి. 36 మందిని తరిమి నరికి వేశారు. 36 మందిని చంపివేశారు. 36 కుటుంబాలు అనాథలైపోయాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ తలను నేలకు మోపనేలా. ఎందుకు యెహోషువ నీ తలను నేలకు మోపావు? ఆకాను చేసినటువంటి పాపం. ఆకాను ఇశ్రాయేలులందరిలో అవిధేయతను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నా కోపము ఇశ్రాయేలీయుల మీద రగుల్చబడింది అని దేవాది దేవుడు యెహోషువతో సెలవిచ్చినటువంటి మాట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు తన ప్రజల యొక్క జీవితాల్లో జరిగించడానికి ఇష్టపడినటువంటి వాడుగా, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో తన ప్రజలకు ఆయన న్యాయాధిపతిగా, రాజుగా ఉండి వారి పరిపాలన చేయాలని ఎంతో ఉన్నతమైనటువంటి కళలను కనినటువంటి దేవుని యొక్క కళ. తన ప్రజలైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుడు, తన ప్రజలైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి పట్టణాన్ని నిర్మించినటువంటి దేవుడు, సమృద్ధి అయినటువంటి దైవ సన్నిధి
సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క మాటల చేత నిత్యము దేవుని ప్రజలు నింపబడాలని, ఆయన యొక్క వాక్కులు తమ చేతికి తమ నుదుటికి బాసికములుగా కట్టుకోవాలని నిర్దేశించి ఆదేశించినటువంటి దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఒక వ్యక్తి వల్ల పాడైపోయినట్లుగా, ఒక వ్యక్తి తనకు కలిగినటువంటి దురాశను బట్టి, ఒక వ్యక్తి తమ నాయకుడైనటువంటి యెహోషువ చెప్పినప్పుడు ఈ రెండు చెవులారా విననట్టుగా నటించినటువంటి వ్యక్తి ద్వారా ఇశ్రాయేలు పాలెములో కలిగినటువంటి కలవరం, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో కలిగినటువంటి వేదనకరమైనటువంటి స్థితిని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మూడవది దేవుని తీర్పు. ఇశ్రాయేలులను కలవరపట్టేటటువంటి వాడు అయిన ఆకాను దేశం మొత్తానికి ఇబ్బందిని తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు పాపం చేసింది, దేవుడు అంటూ ఉన్నాడు కలవర పెట్టేటటువంటి వాడు, ఇశ్రాయేలు కలవరాన్ని కలిగించినటువంటి వాడు, వాడు ఎక్కడో లేడు, ఎదురుగా ఉండేటటువంటి శత్రు గుంపులో లేడు. మనల్ని పట్టుకోవటానికి, మనల్ని సంహరించడానికి, మనల్ని హతమార్చడానికి గుంపులుగా కూడినటువంటి శత్రువు యొక్క గుంపులో లేడు. కానీ భక్తిని, విశ్వాసాన్ని, దేవుని ఎడల విధేయతను కనపరిచేటటువంటి దేవుని యొక్క పొలములో ఉన్నాడు, దేవుని గుంపులో ఉన్నాడు, దేవుని సంఘములో ఉన్నాడు, దేవుని ప్రజలతో కలిసి ప్రయాణం చేయించున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలు పాపము చేసింది, వారు నా ఒడంబడికను ఉల్లంఘించారు, దాన్ని పాటించమని నేను వారికి ఆజ్ఞాపించాను. వారు కొన్ని నాకు అంకితమైనటువంటి వస్త్రం తీసుకున్నారు, వారు దొంగతనం చేశారు, వారు అబద్ధము ఆడారు, వారు తమ స్వంత ఆస్తులతో కలిపి వాటిని దాచుకున్నారు, వాటిని ఉంచుకున్నారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11-12 వచనాలు చూసినప్పుడు ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రుల ఎదుట నిలవలేక తమ శత్రుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండగా శాపగ్రస్తులైనటువంటి వారు, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఖండితంగా చెప్తున్నటువంటి మాట, ఖచ్చితంగా యెహోషువతో ఆయన తెలియచేసినటువంటి మాట, శాపగ్రస్తమైనటువంటి వాడు, శపితమైంది దోచుకున్నాడు, దొంగతనం చేయడానికే వస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇంతకాలం తోడుగా ఉండినటువంటి దేవుడు ఆయన తెలియజేస్తున్నటువంటి మాట, శాపగ్రస్తులైనటువంటి వారు మీ మధ్యలో ఉన్నారు, వారిని మీరు ఖచ్చితంగా నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీతో కలిసి ఉంటాను, నేను మీతో చేసినటువంటి నిబంధన నేను నెరవేర్చేటటువంటి వాడుగా నేను ఉంటాను. ఈ రాత్రి ఈ ప్రాంగణంలోనికి నడిపించబడినటువంటి నీ జీవితంలో శపితమైంది ఏదైనా ఉందేమో, దేవుని యొక్క మాటను వింటూ ఉన్నట్టుగానే ఉన్నావేమో, దేవుని యొక్క మాటకు విధేయత కనపరిచేటటువంటి వ్యక్తిగానే కనబడుతూ ఉన్నావేమో. దేవుడు ఆకాశము నుండి నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆకాశము నుండి నీ కుటుంబాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఆకాశము నుండి నీ వంశముని యావత్తును ఆయన తేరిపార చూస్తూ ఉన్నాడు. ఆకాను చేసినటువంటి పాపమును బట్టి ఇశ్రాయేలు దేవుని ఎదుట దోషిగా నిలబడ్డాడు. ఒక్క వ్యక్తి మాత్రమే అవిధేయతతో వ్యవహరించాడు. కానీ ఇశ్రాయేలు అందరినీ దేవుడు బాధ్యులు చేస్తూ ఉన్నాడు.
ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక వ్యక్తి పాపం చేశాడు, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను నేరుగా ఆయన తృణీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. శిక్షిస్తే ఒకరిని శిక్షించాలి, పట్టుకుంటే ఒకరిని పట్టుకోవాలి, నరికి వేస్తే ఒకరిని నరికి వేయాలి, చంపివేస్తే ఒకరిని నరికి వేయాలి. కానీ దేవుని యొక్క నీతి చూడండి, దేవుని యొక్క ఆలోచన చూడండి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన తీర్పు, ఆయన యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతంగా కనబడుతూ ఉందో. ఒకడు రక్షింపబడితే నీ కుటుంబం అంతా రక్షింపబడుతూ ఉంది. ఒకడు రక్షలోనికి వస్తే యేసు దేవుడని ఎరిగినటువంటి అంతరంగం, యేసు దేవుడని ఆరాధించేటటువంటి ఆరాధికులుగా, యేసు దేవుడని ఈ నాలుకతో ఈ నోటితో ఒప్పుకునేటటువంటి నోరు నాలుక కలిగినటువంటి ఆ వ్యక్తి ఇంటిలో స్తుతిస్తూ ఉంటే, గృహము రక్షణ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కుటుంబానికి రక్షణనిచ్చినటువంటి దేవుడు ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని బట్టి, ఒక వ్యక్తి చేసినటువంటి దోషభరితమైనటువంటి పనిని బట్టి దేవుడు ఇశ్రాయేలు జనాంగానంతటిని బాధ్యులుగా చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చేసిన అతిక్రమణకు దేవుడు మొత్తం దేశాన్ని తప్పుపడుతూ ఉన్నాడు, రాజ్యాన్ని తప్పుపడుతూ ఉన్నాడు, ఇశ్రాయేల్ అందరినీ తప్పుపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరూ ప్రభులో ఒకటే. నేడు దేవుని పిల్లలు యేసుక్రీస్తులో ఒకే శరీరం. మనం అంటూ ఉన్నాం సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అని. యేసుక్రీస్తు ప్రభులో శరీరమై ఉండినటువంటి దేవుని సంఘం, యేసుక్రీస్తు ప్రభులో దేవునిలో తమకు పిల్లలుగా ఉండినటువంటి దేవుని బిడ్డలు ఒక్కడు తప్పు చేస్తే, నిజంగా కుటుంబంలో ఒక్కడే తప్పు చేస్తాడు, కానీ కుటుంబం అంతా మనోవేదన అనుభవించేదిగా ఉంటుంది. కుటుంబంలో ఒక్కడే పాపం చేస్తాడు, ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చేటటువంటి వాడుగా వాడు ఒక్కడే ఉంటాడు. ఒకడు చేసినటువంటి తప్పు, ఒక కుమారుడైనా ఒక కుమార్తె అయినా చేసినటువంటి ఆ యొక్క తప్పును బట్టి కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అయిపోయేదిగా ఉంటుంది. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని పిల్లలు యేసుక్రీస్తులో ఒకే శరీరం, మనము ఒకరికొకరము చెందినటువంటి వారం. నువ్వు నేను వేరు కాదు, మీరు మేము వేరు కాదు, మీ ప్రాంతం మా ప్రాంతం వేరు కావచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారం మనమంతా. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘములకు చెందినటువంటి వారం మనమందరం. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారమైనందున మనమంతా ఒకే కుటుంబం. మనకు ఒకరికొకరు కావాలా, మరియు మనం చేసేటటువంటి ప్రతి చర్య, ప్రతి కార్యం, ప్రతి తలంపు, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి క్రియ మరొకరిని ప్రభావితం చేస్తాయని మాత్రం గుర్తుంచుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు, ఎలాగూ శరీరం ఏకమయ్యునను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములనియు అనేకములయ్యునను ఒక్క శరీరమయ్యున్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఈరోజు మనం పాపం క్రీస్తు శరీరం మొత్తం ప్రభావితం చేస్తున్నందున ఆకాను పాపం మొత్తం ఇశ్రాయేలు సమాజం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపెట్టింది. పాపం నీ యొక్క జీవితంలో ఉంటే నీకు సమాధానం ఎట్లుంటుంది? పాపం నీకు అంతరంగంలో ఉంటే నీకు నెమ్మది ఏ రీతిలో ఉంటుంది? పాపము నీ యొక్క హృదయాన్ని ఏలుతూ ఉంటే, పాపపు తలంపులతో, పాపపు ఆలోచనలతో, ఈర్ష్య, అసూయ, ద్వేషాల మధ్య నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగింప చేసుకుంటూ కుటుంబంలో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా, సమాజంలో ఆత్మీయునిగా, సంఘములో ప్రభువు కోరుకున్న, ప్రభు మెచ్చుకున్న, ప్రభు పిలుచుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు కొనసాగినంత మాత్రాన నీ ఆత్మ సంబంధమైనటువంటి గుడారము ఏనాడో శిథిలమైపోయింది, ఏనాడో కూలిపోయింది,
ఏనాడో దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ప్రేమను అతిక్రమించినటువంటి వాడిగా, దేవుని యొక్క అంతరంగాన్ని దుఃఖపరిచేటటువంటి వాడిగా నీవు ఉన్నావని ఏనాడైనా గ్రహించగలిగావా? 2024 సంవత్సరం అంతా గతించిపోయింది. సంవత్సరాలు గతించిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి, వాగ్దానాలు, నూతనమైనటువంటి వాగ్దానాలు అందుకుంటూ ఉన్నాం, వాగ్దానాలు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ముగింపు సంవత్సరంలో, గతించిన కాలంలో 31వ తారీఖు రాత్రి అనేకమైనటువంటి తీర్మానాలు చేసుకున్నటువంటి వ్యక్తివి. ఈ కొత్త సంవత్సరంలో ఘనమైన పరిచర్య జరిగించాలని, ఈ కొత్త సంవత్సరంలో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని, ఈ కొత్త సంవత్సరంలో కుటుంబం అంతా కలిసి దైవారాధనకి వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఒకవేళ నీవు ఉంటే ఉండవచ్చు. కానీ దేవునికి అవిధేయత ప్రదర్శించేటటువంటి వ్యక్తిగా నీవుండి ఎన్ని తీర్మానాలు నీ యొక్క జీవితంలో చేసుకున్నా, ఎన్ని వాగ్దానాలు దేవుడు నీకు జీవితంలో అనుగ్రహించిన, బలవంతంగా దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు, ఆ వాగ్దాన నెరవేర్పు కోసం శారీరకంగా నువ్వు శ్రమ పడుతూ, కష్టపడుతూ, నీ కష్టాన్ని చూసి దేవుడు దాని దానంగాను బహుమానంగా ఇచ్చి వేస్తే అది దేవుని యొక్క కృప మాత్రం కాదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను క్షమించాడు అన్న విషయాన్ని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు క్షమించడు, ఆయన నిన్ను క్షమించేటటువంటి వాడు కాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఇశ్రాయేలు యోర్దాను దాటిన తర్వాత ఆకాను చేసినటువంటి మొదటి అవిధేయత చర్య మరియు అతని మరణం కొత్త దేశంలో దైవికంగా ఆజ్ఞాపించబడినటువంటి మొట్టమొదటి శిక్ష. సంవత్సరం మారింది, స్థలం మారింది, ప్రాంతం మారింది, వారు ఉండేటటువంటి స్థలం మారింది, వారు ఉండేటటువంటి దేశము మారింది. అనుకున్నాడు, ఇంకా బ్రతికిపోయాను, నేను చేసినటువంటి దొంగతనం ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు కూడా చూడలేదు, చాటుగా చేశాను. దొంగిలించినటువంటి వస్త్రాలు తీసుకొని వచ్చి గుడారము మధ్యలో దాచుకునేటటువంటి ఆకాను అనుకుంటూ ఉన్నాడు. యోర్దాను నది దాటాం, శ్రమ గతించిపోయింది, కష్టం గతించిపోయింది, పాపము మరుగు చేయబడింది, నన్ను ఎవ్వరు కూడా చూడలేదనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూశాడు. ఆకాశము నుండి సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు ఆకాను చేసినటువంటి పాపాన్ని ఆయన చూశాడు. దేవుని యొక్క కనుదృష్టి ఆకాను మీద ఉన్నది. ఆకాను వృద్ధి చేయాలని, ఆకాను బాగు చేయాలని, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో ఆకాను సమృద్ధి అయినటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకునేటటువంటి దేవాది దేవుని యొక్క అంతరంగాన్ని గాయపరిచినటువంటి వ్యక్తిగా స్థలం మారింది, ప్రాంతం మారింది. దేవుడు అనుగ్రహించినటువంటి మొదటి దైవికమైనటువంటి శిక్షకు ఆకాను పాత్రుడైనట్టుగా మనం చూస్తాం. తన కుటుంబంలో అవినీతి, ఒకని పాపం, అవిధేయత కుటుంబానికి, ప్రాంతానికి, సంఘానికి, చివరికి దేశానికి గొప్ప నష్టాన్ని తీసుకొని వస్తాడు. దేవుని ఎడల ఒకని పాపం, దేవుని ఎడల ఆజ్ఞను అతిక్రమించినటువంటి విధానం, మనము చేసే భక్తి, లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఈవులన్నీ దేవుడు మన భక్తిని మెచ్చి ఇచ్చాడు అని అనుకుంటున్నావేమో. దేవుడు అంటాడు, నువ్వు అనుకునే భక్తి కాదు, నువ్వు చేసే భక్తి కాదు, నువ్వు అనుకునేటటువంటి విధానము నేను అనుకునేటటువంటి విధానము కాదు అని దేవుడు దిగివచ్చి నీతో మాట్లాడటం ఒకవేళ ప్రారంభించాడు అనుకో. గార్ధబొమ్మ మీద వెళుతుండినటువంటి బిలాము గోడ సందులోనికి తీసుకొని వెళ్ళింది గాడిద. బిలాముతో గార్ధబొమ్మ మాట్లాడటం ప్రారంభించిన రీతిన నువ్వు పెంచుకునేటటువంటి కోడి నీతో మాట్లాడితే, నువ్వు పెంచుకునేటటువంటి పశువులు నీతో మాట్లాడటం ప్రారంభిస్తే, నువ్వు పెంచుకునేటటువంటి కుక్కలు నీతో మాట్లాడటం ప్రారంభిస్తే, మరలా బిలాము తరం
మరలా బిలాము కాలము మనకు జీవితాల్లోనికి, మన కుటుంబ వ్యవస్థలోనికి, మన క్రైస్తవ సమాజంలోనికి ఒకవేళ రాగలిగితే ఎంత బాగుంటుందో. తీవ్రమైనటువంటి, హానికరమైనటువంటి, వినాశకరమైనటువంటి పాపము ఆకాను చేశాడు అని దేవుడు ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అవిధేయతను సహించాడు. మనిషి చేసినటువంటి పాపం గుర్తించబడాలి, తీర్పు తీర్చబడాలి, మరియు ప్రక్షాళన చేయబడాలి. మరియు ఆకోరు లోయలో శిక్ష తీవ్రమైనటువంటిదిగా కనబడతా ఉంది. ఆకాను మరియు అతని కుటుంబం ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి కాల్చివేయబడ్డారు. దానికి ముందు యెహోషువ ఇశ్రాయేలుతో అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు అందరితో కలిసి ఆకాను ఉంటున్నటువంటి గుడారము దగ్గరికి వెళ్ళినటువంటి యెహోషువ జరహూముని మనవడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడైన ఆకాను దొంగిలించిన 200 తులముల వెండి, ఒక మంచి షినారు పై వస్త్రం, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి, అతని కుమారులు మరియు అతని కుమార్తెలు, అతని పశువులు, గాడిదలన్నిటిని తీసుకొని రండని యెహోషువ ఇశ్రాయేలుకు తెలియచేసినట్లుగా మనం చూస్తాం. 200 తులముల వెండిని తీసుకొచ్చాడు. ఒక మంచి షినారు పై వస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. బంగారపు కడ్డిని ఆయన తీసుకొని వచ్చాడు. డేరా మధ్యలో తనకు కలిగినటువంటి ఆస్తి మధ్యలో ఇది ఆస్తిగా భావించి దోపుడు సొమ్మును, దొంగ సొమ్మును దేవుని యొక్క ఆశీర్వాదంగా అనుకొని గుడారపు మధ్యలో పెట్టినప్పుడు యెహోషువ ఇశ్రాయేలుతో అని అంటూ ఉన్నాడు. వాటినే కాదు, ఆకాను కుమార్తెలను, ఆకాను కలిగిన పశువులను, ఆకాను కలిగినటువంటి గాడిదలను, కుమారులను, కుమార్తెలను, కుటుంబముని యావత్తును ఈడ్చుకొని రండి. గొర్రెలు అతని గుడారం మరియు అతని వద్ద ఉన్నవని ఆకోరు లోయ వరకు తీసుకొని రాబడ్డాయి. అప్పుడు యెహోషువ అడుగుతూ ఉన్నాడు. ఆకానుతో యెహోషువ మాట్లాడటం ప్రారంభించాడు. ఏమంటాడు అంటే, మీరు మా మీదికి ఈ ఇబ్బంది ఎందుకు తీసుకొని వచ్చారు? మీరు మీ కుటుంబం ఇశ్రాయేలు జనాంగం మీదికి ఇంత భయంకరమైనటువంటి ఇబ్బందిని ఎందుకు తీసుకొని వచ్చారయ్యా? ఈరోజు యెహోవా మీకు కష్టాలు తెచ్చిపెట్టాడు. ఎప్పుడైతే ఈ యొక్క మాట యెహోషువ అన్నాడో, అక్కడ ఉండేటటువంటి ఇశ్రాయేలు అందరూ ఆకాను రాళ్లతో కొట్టారు. మిగిలిన వారిని, కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టిన తర్వాత వారు రాళ్ల కుప్ప వారి మీద వేసి వారిని కాల్చివేశారు. ఆకానుపై వారు పెద్ద రాళ్ల కుప్పను పోగు చేశారు. అది నేటికి మిగిలి ఉన్నది. అప్పుడు యెహోవా తన ఉగ్ర కోపాన్ని ఆయన విడిచిపెట్టాడు. దేవుని యొక్క కోపం చల్లారింది. అందుకే దేవునికి చెందవలసినవి ఖచ్చితంగా దేవునికి చెందాలి. కొల్లగొట్టబడిన సొమ్మంతా, దానిలో ఉండే బంగారం, ఇత్తడి, వెండి అన్నీ దేవుని యొక్క ధనాగారములోనికి తీసుకొని వెళ్ళండి. అవి అక్కడ మాత్రమే ఉంచాలి. అవి దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులని, ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులకే ఇంత ప్రాధాన్యత కలిగి ఉంటే, ప్రతిష్ఠితమైనటువంటి వస్తువునే ఇంత ప్రధానమైనటువంటి వాటిగా దేవుడు భావిస్తే, తన రక్తము చేత ముద్రించబడినటువంటి ఓ ప్రియ దేవుని జనాంగమా, వస్తువు కంటే విలువ కలిగినటువంటి వారు మీరు. వస్తువులో జీవము లేదు, వస్తువుకు ప్రాణము లేదు. వస్తువు కానటువంటి నీలో యేసుక్రీస్తు ప్రభు జీవమున్నది. నీ కొరకు ఆయన కార్చినటువంటి రక్తము నీలో ఉన్నది. నీ కోసం ఆయన రక్తాన్ని కార్చాడు.
నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన నిందలు అనుభవించాడు, నీ కొరకు ఆయన శ్రమపరచబడ్డాడు, నీ కొరకు ఆయన దూషించబడ్డాడు, నీ కొరకు ఆయన ద్వేషించబడ్డాడు, నీ కొరకు ఆయన వెలివేయబడ్డాడు, నీ కొరకు ఆయన తృణీకరించబడినటువంటి వాడుగా, శ్రమను అనుభవించినటువంటి వాడుగా, శిలువ మ్రాణు మీద ఎక్కినటువంటి వాడుగా, బలముతో పొడవబడినటువంటి వాడుగా, నీళ్లు రక్తము తన యొక్క శరీరములో నుండి కార్చబడినటువంటి వ్యక్తిగా, ప్రాణాన్ని పెట్టినటువంటి వ్యక్తిగా, సమాధి చేయబడినటువంటి వ్యక్తిగా, ఇంత త్యాగం నీకోసం యేసుక్రీస్తు ప్రభు చేస్తే, ఆయన యొక్క త్యాగాన్ని శుక్రవారం మాత్రమే, ఆయన యొక్క త్యాగాన్ని శిలువ ధ్యానాల్లో దినాల్లో మాత్రమే ధ్యానించేటటువంటి ధ్యాన పరుల యొక్క వరుసలో మనం ఉంటున్నామేమో. ప్రతినిత్యం ప్రతిరోజు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని వెంబడించమని తెలియజేసినటువంటి దేవుని యొక్క మాట. మన శిలువను ఎత్తుకొని శిల్వనాథుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు పొందినటువంటి జయము, యేసు క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమ, యేసు క్రీస్తు ప్రభు కార్చినటువంటి రక్తము నుండి విమోచించబడి నీతిమంతుల యొక్క గుంపులోనికి, నీతిమంతుల సభలోనికి, నీతిమంతుల వరుసలోనికి నడిపించి నిలబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువుకు 2025 సంవత్సరం కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా, జీవితాన్ని దేవునికి సమర్పించేటటువంటి వ్యక్తిగా, ప్రభువా నీ కోసమే నేను జీవిస్తా, ప్రభువా నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించేటటువంటి వారంగా మేముంటాం. ఓ తీర్మానంలోనికి నువ్వు రావాలా. నీ కుటుంబాన్ని దైవిక సంబంధమైనటువంటి కుటుంబంగా నీ గుడారములో నీతిమంతుని యొక్క గుడారము వలె ఉండాలి. నీతిమంతుల యొక్క గుడారములో నుండి ప్రతిదినము రక్షణ సంగీత సునాదము వినబడేటటువంటి గురమై ఉండాలి. ప్రతి నిత్యము మోకాళ్ళ మీద మోకరించేటటువంటి కుటుంబమై ఉండాలి. ప్రతి నిత్యం కన్నీరు కార్చేటటువంటి కుటుంబమై ఉండాలి. నీ రక్షణ నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభు చేసిన త్యాగపూరితమైనటువంటి కార్యాన్ని నిత్యము తలపోసుకుంటూ రక్షణ లేనటువంటి అనేకుల నిమిత్తం కన్నీరు కార్చేటటువంటి బలమైనటువంటి సాధనముగా నీ కన్నీటి ప్రార్థన, నీవు అంతరంగంగా చేసేటటువంటి ప్రార్థన అనేక ఆత్మలను వెలిగించేటటువంటి ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించేదిగా ఉండాలి. ఆకాను యొక్క పాపం మానవాళి యొక్క అవిధేయత మరియు పరిణామాలను సూచించేదిగా కనబడతా ఉన్నది. 5వది ఆకోరు లోయ యొక్క ప్రాముఖ్యత. ఆకోరు లోయ పాపం కారణంగా శిక్షను సూచించడమే కాకుండా భవిష్యత్తులో పునరుద్ధరణ కొరకు కూడా చిహ్నంగా మారిపోయింది. ఆకోరు లోయను నిరీక్షణకు ద్వారముగా చేస్తానని, శ్రమను ఆశీర్వాదంగా మార్చగలను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు, పాపము చేత పట్టుబడి శ్రమ చేత జీవితాలను కొనసాగించేటటువంటి వారికి ఈ రాత్రి శుభవార్త నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా, ఈ రాత్రి ఆయన సముఖములోనికి, దేవుని సముఖములోనికి నడిపించబడినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును, నీ యొక్క జీవితాన్ని ఈ క్షణంలో ఆయనకు అప్పగించుకో, ఆయనకు సమర్పణ చేసుకో. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించేటటువంటి రాత్రి అయి ఉండాలి. దేవుడు దేవానా కనబడుము, దేవానాతో మాట్లాడుమని చేసేటటువంటి యొక్క ప్రార్థన అలవాటుగా చేసావేమో, అనాలోచనగా ప్రార్థన చేసావేమో. ఒకవేళ దేవుడు కనబడదామని వచ్చిన ఆయన నీ మధ్య సంచరించి చూడినప్పటికీ కూడా చూడలేనటువంటి వ్యక్తిగా ఒకవేళ నీవు ఉన్నావేమో, ఈ రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయి. ప్రతి వారి యొక్క అంతరంగము రగుల్చబడును గాక, ప్రతి వారు తమ తప్పిదములు గ్రహించేటటువంటి రాత్రి ఉండును గాక, ప్రతి వారు ప్రభుకు సమీపస్తులుగా రాగలిగినటువంటి రాత్రి ఉండాలని ఒక సేవకునిగా నా 2 చేతులు జోడించి
నేను కోరుకుంటూ ఉన్నా. చెడ్డ దినాలు, అపాయకరమైనటువంటి కాలాలు, దుర్దినాలు, నీ భక్తిని అవహేళన చేసేటటువంటి నీ యొక్క జీవితాన్ని, నీ ప్రతి పరిస్థితిని చిన్నగా చూసేటటువంటి ఆ యొక్క స్థితి, ఈ రాత్రి దేవా నా స్థితిని బట్టి, నా ఆలోచన బట్టి, నా జీవితమును బట్టి, నా జీవన విధానం బట్టి, ఇంకా శ్రమలోయగానే నా కుటుంబం ఆ లోయ గుండా ప్రయాణం చేస్తుందేమో, పాపము గుండా నా యొక్క కుటుంబం ఇంకా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నదేమో, ఈ రాత్రి కాలం నీ సన్నిధిలో నా పాపాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నా పాపాన్ని నేను విడిచిపెట్టుకుంటూ ఉన్నాను నాయన. నిరీక్షణకు ఆధారము లేనటువంటి వ్యక్తిగా, ఏ రీతిగా ప్రార్థించాలో అర్థం కానటువంటి వ్యక్తిగా, శరీరము అంతరంగము వ్యాధి చేత, అంతరంగము దుఃఖము చేత, ఆర్థికమైనటువంటి ఇబ్బంది చేత సహకారము లేనటువంటి వ్యక్తిగా, సహకారాన్ని అందించేటటువంటి వారు, ఆప్తులైనటువంటి వారు నిన్ను దూరంగా త్రోసివేయబడినటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఈ రాత్రి ఏ స్థితిలో నువ్వు ఉన్నా నీ చెయ్యి పట్టుకోవటానికి, నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తటానికి, నిన్ను లేవనెత్తి ఈ సమాజంలో నిన్ను నిలబెట్టడానికి, ఆయన మహిమగా నిన్ను ఆయన సిద్ధం చేయటానికి ఈ రాత్రి దేవుడు నీ కోసమే ఈ పందిరులో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. యెబోకు రేవు దగ్గర యాకోబు అంటూ ఉన్నాడు, ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను విడిచిపెడతాను. బలమైన ప్రార్థన. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ కోరులోయ నా ప్రజలైనటువంటి వారికి ఇక మీదట విశ్రాంతి స్థలముగా ఉంటుంది. శ్రమలతో ఆరంభమైన ఆ కోరులోయ దేవుని కృప వల్ల ఆశీర్వాదాల ప్రదేశంగా మారింది. ఆకాను పాపం పరీక్షించబడిన తర్వాత ప్రభు తన కోపాన్ని ఆయన విడిచిపెట్టాడు, మరియు ప్రజలైనటువంటి వారు దేవునికి అనుకూలంగా పునరుద్ధరించబడ్డారు. ఆ తర్వాత ఇశ్రాయేలు కష్టాల దృశ్యమైన ఆకోరు లోయ భవిష్యత్తులో పునరుద్ధరించబడినటువంటి జనాంగానికి నిరీక్షణతో కూడిన ద్వారం అని పిలువబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శ్రమగల లోయను నిరీక్షణకు తలుపుగా చేస్తాను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట విన్నట్లు ఆ కోరు లోయ విమోచన యొక్క రూపాంతర శక్తిని సూచిస్తా ఉన్నది. ప్రభుతో సహవాసం కావాలి, ఫెలోషిప్ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం, భవిష్యత్తు కోసం నిరీక్షణ ఉంటుంది. గత కాలపు కష్టాలు తారుమారైపోయాయి, మరియు వాటి స్థానంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. యెషయా గ్రంథం చివరికి ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం, నన్ను గూర్చి విచారణ చేసి నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతగును, ఆ కోరు లోయ ప్రజలు పరుండు స్థలముగా ఉండును. ఆ కోరు నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు, పాపం ఫలితాలు, పాపం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా నీ కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. రెండవది దేవుని యొక్క న్యాయం. దేవుడు అవిధేయతను సహించేటటువంటి వాడు కాదు. పాపం ఏ రోజైనా శిక్షించబడుతుంది. మూడవది పునరుద్ధరణలో ఆశ దేవుని కృపలను ఆశీర్వాదంగా మార్చగలదు. నాలుగవది శరీర ఏకత్వం. క్రీస్తులోని శరీరంలో మన చర్యలు ఒకరినొకరుని ప్రభావితం చేస్తాయి. ఆ కోరులోయ మనకు పాపం యొక్క తీవ్రమైనటువంటి ఫలితాలను గుర్తు చేస్తుంది. కానీ దేవుని క్షమతో ఆశ, పునరుద్ధరణ మరియు ఆశీర్వాదాలను పొందవచ్చు. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, హాని పరిశుద్ధ నీడను కాపాడు, హాని పరిశుద్ధమైన రేఖల
పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ సన్నిధిని చూపుమా పావురమా వినుమా నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. అందరూ ఒకసారి పాడదామా? వందనములు నీకు. అందరం పాడదాం, అందరం పాడదాం. వందనములు నీకు, శుభ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. తండ్రి మీకు వందనాలు. విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్క అంతరంగంలో నాటబడి వాక్యానుసారంగా ఫలించుటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.